వెల్కమ్ టు ఆర్గా కిచెన్. అందరికీ గులాబీలంటే చాలా ఇష్టం. అలాంటి గులాబీ మొక్కల్ని రకరకాల రంగుల్లో రకరకాల మొక్కల్ని ఎలా పెంచుకోవాలో చూద్దాం. గులాబీ మొక్కల్ని 3 రకాలుగా పెంచుకోవచ్చు. ఒకటి, నర్సరీల నుండి మొక్కని తెచ్చి వారం రోజుల పాటు గార్డెన్లో ఉంచి తర్వాత నాటుకోవాలి. రెండవది, విత్తనాల్ని ఒక చిన్న కుండీలో మట్టిని వేసి విత్తనాలు వేసి దానిపైన కోకోపీట్ని వేసి ఒక నెల రోజుల పాటు వాటర్ స్ప్రింకిల్ చేస్తే విత్తనాలు జెర్మినేట్ అయ్యి చిన్న మొలకలు వస్తాయి. విత్తనాలతో మొక్కలు నాటుకోవడం కొంచెం లాంగ్ ప్రాసెస్. రెండవది, బాగా ముదిరిన గులాబీ మొక్క కొమ్మని కొంచెం స్లాంటింగ్గా కట్ చేసి దానిపైన బరువును ఉంచి కొంచెం మట్టిని వేసి ఒక నెల రోజుల పాటు నీళ్లను వేస్తూ ఉండాలి. ఇలా చేస్తే కొమ్మకి రూట్స్ ఫామ్ అవుతాయి. తర్వాత ఆ కొమ్మని కట్ చేసి మొక్కగా నాటుకోవాలి. గులాబీ మొక్కకి విత్తనాలు ఎక్కడుంటాయని చాలామందికి డౌట్ వస్తుంది. కానీ గులాబీ పూలు పూసినప్పుడు చెట్టుకే వదిలేస్తే ఆ పువ్వు బాగా ముదిరి ఎండిపోయాక ఆ పువ్వుని కట్ చేస్తే లోపల సీడ్స్ ఉంటాయి. నర్సరీల నుండి తీసుకొచ్చిన మొక్కలు హెల్దీగా ఉంటాయి. కానీ మన గార్డెన్కి తీసుకొచ్చి నాటగానే వాటి కలర్ మారుతాయి, కొంచెం వాడినట్టు కనపడతాయి. అలాంటప్పుడు కొంచెం వాటర్లో పసుపు పొడిని కానీ దాల్చిన చెక్క పొడిని కానీ వేసి స్ప్రింకిల్ చేస్తూ ఉండాలి. ఎప్సమ్ సాల్ట్ కలిపిన వాటర్ని మొక్క చుట్టూ చల్లుతారు. అలవీరా మొక్క గుజ్జుని మొక్క చుట్టూ ఉన్న మట్టిని తవ్వి దాని చుట్టూ ఇస్తే రూటింగ్ హార్మోన్ లాగా పనిచేస్తుంది. నేల మీద నాటిన మొక్కలు భూమి నుండి నేరుగా న్యూట్రియంట్స్ని తీసుకొని ఏపుగా పెరుగుతాయి. కానీ కుండీల్లో నాటిన మొక్కలకు మాత్రం ఎప్పటికప్పుడు మనం ఎరువులు ఇస్తూనే ఉండాలి. తెలుపు రంగు గులాబీ మొక్కకు మాత్రం ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తాయి. 15 రోజులకు ఒకసారి కొమ్మలు కట్ చేసి మొక్క చుట్టూ ఉన్న మట్టిని తవ్వి ఎరువులు ఇస్తూ ఉండాలి. బంతి, తులసి, వట్టివేరు లాంటి మొక్కల్ని ఎక్కువగా పెంచుకుంటే గార్డెన్ని పెస్ట్ నుండి కాపాడుకోవచ్చు. వీటితో పాటు నిమ్మగడ్డిని పెంచుకుంటే గార్డెన్లో దోమలు లేకుండా కాపాడుకోవచ్చు. వీటితో పాటు పసుపు రంగులో పూలు పూసే బంతి, ఆవాలు, సన్ఫ్లవర్ లాంటి మొక్కల్ని ఎక్కువగా పెంచుకుంటే బటర్ఫ్లైస్ని ఇన్వైట్ చేసి పాలినేషన్ ప్రాసెస్ బాగా జరిగి పూలు బాగా పూస్తాయి. ప్లాస్టిక్ టబ్ని తీసుకొని దానికి హోల్స్ పెట్టి డ్రైన్ హోల్స్ పెట్టుకోవాలంటే మనం వేసిన వాటరు ఎప్పటికప్పుడు బయటికి వెళ్ళాలి. లేదంటే మొక్క రూట్ సిస్టమ్ డ్యామేజ్ అయ్యి మొక్క చనిపోయే ప్రమాదం ఉంది. అందుకని హోల్స్ పెట్టి దానిపైన కొబ్బరి చిప్పలు కానీ రాళ్ళు కానీ బొగ్గులు కానీ వేసి ఎర్రమట్టిని వేసి నీమ్ పౌడర్ వేసి కోకోపీట్ని వేసి కిచెన్ వేస్ట్ని యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసి దాన్ని పాట్ మిక్స్గా తయారు చేసుకోవాలి. మట్టిలో వానపాములు ఉంటాయి. వీటిపైన అప్పుడప్పుడు బెల్లం నీళ్ళు చిలకరిస్తూ ఉంటే ఈ వానపాములు బాగా వృద్ధి చెంది మొక్క గ్రోత్కి బాగా యూజ్ అవుతాయి. చిన్న మట్టి కుండను తీసుకొని అందులో రాగిపిండి మరియు శనగపిండి కొంచెం 2 స్పూన్లు వేసుకొని అందులో ఒక చిన్న గ్లాసుడు బాగా పులిసిన మజ్జిగను వేసి బాగా కలిపాక కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని బాగా మట్టి ఎక్కువగా ఉండే టబ్లో కొంచెం తవ్వి ఈ కుండను పెట్టి మూతను పెట్టాలి. చిన్న పుల్లను తీసుకొని రోజు కలిపి మూత పెట్టి వారం రోజుల పాటు ఇలానే ఉంచాలి. తయారు చేసుకున్న లిక్విడ్ని ఫిల్టర్ చేసి మొక్కల పైన స్ప్రింకిల్ చేయాలి. మొక్కలకు పట్టిన ఇన్ఫెక్షన్స్, చీడపీడల నుండి ఇది రక్షిస్తుంది. గుడ్ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది కాబట్టి దీన్ని మొక్కలకి ఎరువుగా కూడా మొక్క చుట్టూ ఉన్న మట్టిని తవ్వి ఈ లిక్విడ్ని వేసి మళ్ళీ మట్టిని వేయాలి. కొంచెం అలవీరా గుజ్జులో ఒక చిన్న గ్లాసుడు పచ్చి ఆవు పాలను తీసుకొని కలిపి అందులో కొంచెం హెర్బల్ షాంపూను కానీ కుంకుడుకాయ రసాన్ని కానీ వేసి కొంచెం నువ్వుల నూనెని యాడ్ చేసుకొని ఒక లిక్విడ్ లాగా ఫామ్ చేసి ఫిల్టర్ చేసి దాన్ని మొక్కల పైన పిచికారీ చేయాలి. ఈ 2 లిక్విడ్స్ ఇంటి వద్దనే ఈజీగా చేసుకునే ఆర్గానిక్ పెస్ట్ కంట్రోల్స్. మిగిలిపోయిన గుడ్ల తొక్కల్ని, మిగిలిపోయిన ఫ్రూట్స్ వేస్ట్ని, కిచెన్ వేస్ట్ని, లీఫ్ వేస్ట్ని అంతటి మొక్కటి మొదల్లో వేసేస్తారు. అలా డైరెక్ట్గా వేయకూడదు. అలా వేస్తే ఈగలు, దోమలు వచ్చి మొక్క చుట్టూ చేరి స్మెల్ వస్తుంది. వాడేసిన వాటర్ బాటిల్ని తీసుకొని దాని మూత తీసేసి రివర్స్లో పెట్టి దానిపైన కొంచెం క్యాప్ లాగా కట్ చేసి అందులో ఈ మిగిలిపోయిన వేస్ట్నంతా వేసి దానిపైన మట్టిని వేసి క్లోజ్ చేస్తూ ఉండాలి. మట్టిని ఎక్కువగా వేయకూడదు. లేదంటే కొంచెం లైట్ వెయిట్ మట్టిని కానీ లేదంటే కోకోపీట్ని కానీ చల్లాలి.
మళ్ళీ నెక్స్ట్ డే కిచెన్ వేస్ట్ని వేసి దానిపైన మళ్ళీ కోకోపీట్ని చల్లాలి. ఇలా తయారు చేసుకున్న బాటిల్ని మొక్క మొదట్లో కొంచెం తవ్వి అక్కడ ఈ బాటిల్ని అరేంజ్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే డైలీ మొక్కకి కంపోస్టింగ్ జరిగిన లిక్విడ్ అంతా కూడా డైరెక్ట్గా రూట్ సిస్టమ్కి అంటే వేర్లకి అంది మొక్క బాగా ఎదుగుతుంది. చాలామందికి మొక్కలంటే చాలా ఇష్టం ఉంటుంది కానీ వాటికి కేర్ తీసుకునే టైం ఉండదు. అలాంటి వాళ్ళు ఒక డిస్పోజబుల్ వాటర్ బాటిల్ తీసుకుని దాని నిండుగా వాటర్ వేసి దానికి క్యాప్కి 1 అంగుళం కింద ఒక సన్నటి సూదితో చిన్నగా ఒక హోల్ని పెట్టి దాన్ని రివర్స్లో మొక్క దగ్గర మొదల్లో కొంచెం తవ్వి రివర్స్లో ఉంచాలి. అలా అయితే చుక్కా చుక్కా నీరు పడి డ్రిప్ ఇరిగేషన్ మోడల్లో మొక్కకు కావాల్సిన వాటర్ డైలీ అందుతూ మొక్క ఎదుగుదలకి దోహదపడుతుంది. వర్షాకాలంలో వానలు ఎక్కువగా పడినప్పుడు ఈ మట్టిలో అన్ని న్యూట్రియంట్స్ అన్నీ కూడా డ్రైన్ హోల్స్ ద్వారా కిందకి వెళ్ళిపోతాయి. అలా కాకుండా ఈ టబ్బుల కింద ఒక ప్లేట్ని అరేంజ్ చేసుకొని ఆ వాటర్ని మొత్తం సెపరేట్గా ఒక బకెట్లో వేసుకొని మొక్కలకి లిక్విడ్ ఫెర్టిలైజర్ లాగా అప్పుడప్పుడు ఇస్తూ ఉండాలి. ఒక బాటిల్లో వెనిగర్ని తీసుకుని అందులో గుడ్ల తొక్కల్ని వేసి 1 నెల రోజుల పాటు ఉంచిన తర్వాత ఆ గుడ్ల తొక్కలన్నీ లిక్విడ్ లాగా మారాక మొక్కలకి లిక్విడ్ ఫెర్టిలైజర్ లాగా ఇవ్వాలి. చాలామంది ఎగ్ షెల్స్ని డైరెక్ట్గానే మొక్క చుట్టూ ఉన్న మట్టిని తవ్వి లోపల వేసేస్తూ ఉంటారు. అలా వేస్తే వానపాములు చనిపోయే ప్రమాదం ఉంది. మొక్కనైనా వర్షాకాలంలో కానీ సాయంత్రం వేళ కానీ నాటుకోవాలి. 1 గ్లాస్ వాటర్లో ఒక 2 స్పూన్ల తేనెని కలిపి ఆ మొక్క చుట్టూ ఉన్న మొదల్లో నాటుకున్న వెంటనే వేస్తే నేచురల్ రూటింగ్ హార్మోన్గా పనిచేసి మొక్క నిలబడుతుంది. బ్రౌన్ కలర్లో ఉండే బాగా ఎండిపోయిన ఆకులను కానీ బియ్యం పొట్టును కానీ లేదంటే శనక్కాయల తొక్కలను కానీ మెత్తగా చేసి మొక్క చుట్టూ ఉన్న మట్టిని తవ్వి ఎరువుగా ఇవ్వచ్చు. బాగా ఎండిపోయిన ఆకుల్ని కొమ్మల్ని ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉంటే మొక్క హెల్దీగా ఉంటుంది. వద్దనే ఈజీగా నారుని ఎలా తయారు చేసుకోవాలనే దానికోసం ప్రీవియస్ వీడియోస్ని ఫాలో అవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్గా కిచెన్. ప్లీజ్ లైక్ ద వీడియో. ఆర్గానిక్ గార్డెనింగ్ రిలేటెడ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్లీజ్ మేక్ ఏ కామెంట్. ఈ వీడియోని లైక్ చేస్తే యూట్యూబ్ మరికొంతమందికి ఈ వీడియోని రిఫర్ చేస్తుంది.